వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. కాచిపేట స్వయంభూ శ్రీ శ్వేతార్కమూల మహాగణపతి క్షేత్రంలో ఆనందనంద గురువర్యుల ఆశీర్వాద అనుగ్రహంతో ఆలయ ప్రాంగణంలో 108 మంది మహిళలచే శ్రీ లలిత సహస్రనామ అఖండ పారాయణం నిర్వహించారు. డాక్టర్ సీతారత్నం బృందం వారిచే తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి అనేక మంది భక్తులు ఈ మహత్ కార్యంలో పాల్గొన్నారు. महालक्ष्मी महासरस्वती राजराजेश्वरी भुवनेश्वरी निवारणार्थम संपूर्ण महात्रिपुर सुंदरी अनुग्रह श्री ललिता महात्रिपुर सुंदरी देवता ऐन्द्रियं क्लीं शक्ति संकीलकं मम నమ్మక విశ్వాసాలతో గణపతిని శరణు వేడి ఇంతింతై వడవింతై అన్నట్టుగా ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చోడానికి గల కారణం ఎవరు? గురువు అనుగ్రహం. ఆ గురువు అనుగ్రహం దొరకంటే గణపతి అనుగ్రహం దొరకదు. ఆ గురువుకే గురువు కావాల్సి వచ్చింది. కాబట్టి ఆ గురువుకి గురువు కావాల్సినప్పుడు గురువుగారిని ఆశ్రయిస్తే గురువుగారి యొక్క ఆశీస్సులతో ఇందాక చెప్పినట్టు ప్రతి మెట్టులో ప్రతి మనిషికి జీవితంలో కష్ట సుఖాలు ఉంటుంటాయి. అలాంటి కష్ట సుఖాలను ఎక్కడో హుజరాబాదో జమ్మికుంటలో లేకపోతే వరంగల్లో కాజీపేట ములుగుల్లో హుజరాబాదుల్లో లేకపోతే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వ్యవస్థ కాదు. మలేషియా సింగపూర్ లాంటి వ్యవస్థలకు దాకా తన ప్రదర్శనను 10 మందికి చేరవేసుకోగలిగింది అంటే అది గురువు అనుగ్రహంతో సాధ్యమైంది. ఆ గురువుని నమ్మి ఆ గురువు చూపించినటువంటి మార్గంలో గణపతిని మూలాధారంలో ఉన్నటువంటి గణపతిని ఆశ్రయించడం ద్వారా అదే గణపతి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా తనకి ఏ విధంగానైతే ప్రాప్తించినయో లభించిందంటే ప్రాప్తించినయో అలాంటి సంపూర్ణ కటాక్షలు నాతో పాటు నా వారందరికీ కూడా కలగాలనేటువంటి ధార్మికమైనటువంటి ఆలోచన ఏదైతుందో అందుకు సీతారామకి చెప్పబడుతుంటారు. ఎందుకంటే 4 ముచ్చట్లు చేసుకో 4 కళలు నేర్పించో ప్రేరేపించచ్చు, కానీ ఎన్ని ముచ్చట్లు చెప్పినామన్నది కాదు. నలుగురు కూడా చెప్పిన మాటలకు ప్రేరేపితులయ్యారు, వారు కూడా ఫలితాలను అందుకోవాలనేటువంటి కాంక్ష ఏదైతుందో ఆ గురువు ఇచ్చినటువంటి అనుగ్రహంతో మీ అందరినీ తన ఒక్కటే కాదు ఫలితం పొందడానికి మీ అందరినీ కూడా గిన్నిస్ బుక్ రికార్డుకి ఎక్కించారు. ఉత్తర కూర్చోబెట్టిందా? మీరే చెప్పండి. ఉత్తర కూర్చోబెట్టిందా? గిన్నిస్ బుక్ రికార్డుకి కూర్చోబెట్టింది. అంటే తన సంకల్పం వయస్సు ప్రధానం కాదు దేనికి అనేది అందరితో నిరూపించిందా లేదా? ఒకటా రెండా 1000 మంది ఏకకంఠంగా కోలాటము గోవిందుడి నామాలు చేయడం అంటే ఈ అంతకన్నా ముక్తి ఉన్నది. అందరికీ తెలుసు గోవింద అంటేనే వాళ్ళకి ముక్తర పోయింది. అక్కడ నా కర్మ పాపం పోయింది గోవింద అంటేనే. అలాంటిది భగవంతుడికి కావాల్సినటువంటి కోలాటంతో గోవింద నామాలు చేస్తూ కేవలం అందరికీ మూలాధారం గణపతి కూడా ఉన్నాడు, ఆయన దగ్గర బాగున్నాడు ఇక్కడ పంపించాడు. అలా 1000 మందితోటి దాదాపు సుమారు 500కు పైగా ఆనాడు కార్యక్రమంలో నేను కూడా వచ్చి చూశాను. అంతటి మహత్తరమైనటువంటి కార్యాన్ని మీ అందరికీ ఆ ఫలితాన్ని ఇచ్చింది. మీతో చేయించింది అంటే మీ అందరికీ ఆ ఫలితాన్ని కూడా ఇచ్చింది.
అలాంటి ఫలితము కేవలం గోవిందుడితో పాటుగా ప్రకృతి స్వరూపిణైనటువంటి అమ్మవారి ఆశీస్సులు కూడా మీకు అందరికీ అందించాలనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సహస్ర అఖండ నామ పారాయణంలో భాగస్వాములైన మీ అందరికీ కూడా త్రిమూర్తి స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు సంపూర్ణంగా కలగాలని కోరుతూ అందరూ కూడా నిశ్శబ్దంగా అమ్మకు మీ భోజనాన్ని పెట్టండి. అంతే. మీ నామ అక్షరమాలను అమ్మవారికి పదరూపకంగా భోజనాన్ని పెట్టి అందరూ కూడా ఏకకంఠాత్మకంగా పారాయణాన్ని ప్రారంభించి ఏకకంఠాత్మకంగా పారాయణ ముగించే ప్రయత్నం చేయవలసిందిగా ఆ విఘ్నేశ్వరుడిని అందరికీ ఆశీస్సులు అందించినట్టు కోరుతూ అందరూ కూడా పారాయణాన్ని మొదలుపెట్టారు.